అమెరికాలో మరోమారు లే ఆఫ్లు జోరందుకున్నాయి. పలు పరిశ్రమలు తమ సిబ్బందిని ఇంటికి పంపించే పనిలో పడ్డాయి. ఇప్పటి వరకు ఐటీ రంగానికి చెందిన కంపెనీలు ఉద్యోగులను తగ్గించే పనిలో పడితే ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగం వంతు వచ్చింది. ఇక తాజాగా వాల్ట్ డిస్నీ కంపెనీ కూడా తమ టెక్ ప్లాట్ఫామ్ ఉదాహరణకు స్నాప్చాట్ ఐఎన్సి నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత విధించింది. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు ప్రస్తుతం ఎదురవుతున్న ఆర్థికపరమైన సవాళ్లను అధిగమించేందుకు వాల్ట్ డిస్నీ సుమారు 1000 మందిని ఇంటికి పంపించింది. అయితే కొత్త సీఈఓ జోష్ డి అమారో వచ్చి రాగానే ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం. వాల్ట్ డిస్నీలో లే ఆఫ్ల గురించి కంపెనీ సీఈఓ ఏమంటున్నారో ఒక లుక్ వేద్దాం. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త టెక్నాలజీ రావడంతో టెక్ కంపెనీలు కూడా ఉన్న ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ఇప్పటి వరకు ఐటీ రంగంలో లక్షలాది మంది ఉద్యోగులను కంపెనీలు రాత్రికి రాత్రి ఫైర్ చేశాయి. ఇక తాజాగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వంతొచ్చింది. ఇక అమెరికాలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన కంపెనీకొస్తే వాల్ట్ డిస్నీని చెప్పుకోవాల్సిందే. ఇక వ్యాపారంలో పోటీ పెరిగిపోవడంతో నిలదొక్కుకోవడానికి సిబ్బందిని తగ్గించుకోవాల్సి వస్తుందని కంపెనీలు వివరణ ఇచ్చుకుంది. ఇక అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ కంపెనీ తమ టెక్ ప్లాట్ఫామ్ ఉదాహరణకు స్నాప్చాట్ ఐఎన్సి నుంచి సుమారు 1000 మందిని తొలగించింది. మార్కెట్లో పెరిగిపోతున్న పోటీని తట్టుకునేందుకు ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఉద్యోగాల్లో కోత విధించాల్సి వచ్చిందని కొత్త సీఈఓ జోష్ డి అమారో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాల్ట్ డిస్నీలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జోష్ ఆపరేషన్ను క్రమబద్ధీకరించే పనిలో పడ్డారు. దాంట్లో భాగంగానే వివిధ డిపార్ట్మెంట్ల నుంచి సిబ్బందిని తగ్గించారు. ఉదాహరణకు మార్కెటింగ్, టెలివిజన్ డిపార్ట్మెంట్లలో కోత విధించారు. కాగా కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల మార్వెల్ ఎంటర్టైన్మెంట్తో సహా కీలక విభాగాలపై ప్రభావం చూపుతాయని క్రియేటివ్ ఇండస్ట్రీకి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా సాంప్రదాయబద్ధమైన మీడియా ఉదాహరణకు టీవీ రెవెన్యూ తగ్గిపోతోంది, బాక్సాఫీస్ మందగించిందని, అలాగే స్ట్రీమింగ్ బిజినెస్తో పోటీ పెరిగిపోయిందని వాపోతున్నారు. ఇక వాల్ట్ డిస్నీకి పోటీ కంపెనీలపై పారామౌంట్ గ్లోబల్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ లాంటి కంపెనీలు కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి. కాగా వాల్ట్ డిస్నీ కొత్త సీఈఓ వచ్చి రాగానే మంగళవారం నాడు ఏకంగా 1000 మందిని ఇంటికి పంపించారు. కంపెనీలోని వివిధ డిపార్ట్మెంట్లలో ఈ కోతలు విధించారు. కాగా ఫాక్స్ న్యూస్ డిజిటల్ వాల్ట్ డిస్నీలే లే ఆఫ్ గురించి ప్రస్తావిస్తూ కంపెనీ సీఈఓ గత కొన్ని నెలల నుంచి ఆపరేషన్ను క్రమబద్ధీకరించేందుకు కసరత్తు చేస్తున్నారని, కంపెనీలోని ప్రతి విభాగం ప్రపంచ స్థాయి క్రియేటివిటీని డెలివరీ చేసి ఫ్యాన్స్ను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందించారని పేర్కొంది. కాగా ఆయన ఉద్యోగులకు పంపించిన ఈమెయిల్లో ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సాంకేతిక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, దాన్ని అందిపుచ్చుకునేలా మనము మార్కెట్లో పోటీ పడగలగాలి, కొత్త టెక్నాలజీని వినియోగించుకుందాం, రేపటి అవసరాల కోసం నేటి నుంచి తమ సిబ్బందిని సిద్ధం చేద్దామని, కంపెనీలో పనిచేసే అత్యుత్తమ ఉద్యోగులను మాత్రమే ఉంచుకుని మిగిలిన వారిని పంపించేయాల్సిందేనని ఈమెయిల్లో ఆయన ఉద్యోగులకు రాసిన లేఖలో ప్రస్తావించారు. కంపెనీ వ్యవహారాలను దగ్గర్నుంచి గమనిస్తున్న వారి సమాచారం ప్రకారం సుమారు 1000 మంది ఉద్యోగులపై కొత్త సీఈఓ వేటు వేశాడని, ఫిల్మ్ టీవీ డివిజన్తో పాటు స్పోర్ట్స్ డివిజన్, ఈఎస్పీఎన్ నుంచి కూడా ఉద్యోగులను తొలగించాడు. అలాగే ప్రొడక్టు, టెక్నాలజీ డివిజన్ నుంచి కూడా ఉద్యోగాల్లో కోత విధించాడు. అలాగే కొన్ని రకాల కార్పొరేట్ విధుల నుంచి ఉద్యోగులను తప్పించాడని మీడియాలో వార్తలొచ్చాయి. ఇక మార్వెల్ స్టూడియో విషయానికొస్తే డిస్నీ 2009లో టేక్ ఓవర్ చేసింది. కొత్త సీఈఓ దెబ్బకు అక్కడ కూడా పెద్ద ఎత్తున లే ఆఫ్లు చేసింది. మొత్తానికి చూస్తే కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో 8% మంది ఉద్యోగుల్లో కోత విధించింది. వాటిలో ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా భారీ ఎత్తున కోత విధించింది. కాగా సీఈఓ ఏఐతో డీల్ కుదుర్చుకున్న తర్వాత కంపెనీలో లే ఆఫ్లు ప్రకటించారు. లే ఆఫ్లను ఆయన సమర్థించుకున్నారు. ఇక ఆయన చెప్పేదేంటంటే టాలెంట్ ఉంటే ఉద్యోగులకు ఎలాంటి ఢోకా ఉండదని ఉన్న ఉద్యోగులకు భరోసా ఇస్తున్నారు. కాగా గత నెల మార్చిలో సీఈఓగా డి అమారో బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే కంపెనీలో ప్రక్షాళన చేపట్టారు. కాగా డిస్నీ సీఈఓగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన డిస్నీ పార్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొడక్ట్ చైర్మన్గా పనిచేశారు. అయితే డిస్నీలో లే ఆఫ్లు కొత్తవి కాదు. బాబ్ ఇగర్ 2022లో బాధ్యతలు స్వీకరించిన వెంటనే కంపెనీలోని వివిధ డిపార్ట్మెంట్లలో కోతలు విధించారు. ఇదిలా ఉండగా 2023లో ఇగర్ డిస్నీ ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 7000 మందిని తగ్గించారు. కంపెనీకి చెందిన 3 విభాగాలు ఉదాహరణకు ఎంటర్టైన్మెంట్, ఈఎస్పీఎన్, ఫాక్స్,
ఎక్స్పీరియన్ అండ్ ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్లో కోత విధించారు. ఇదిలా ఉండగా గత ఏడాది చివరి నాటికి కంపెనీలో సుమారు 2,31,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లుగా కంపెనీ ఆర్థిక ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా వెల్లడించింది. కాగా జోస్ డి అమారో బాబిగర్ నుంచి గత నెలలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెద్ద ఎత్తున లేఆఫ్లు చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. కాగా కంపెనీకి చెందిన వివిధ డిపార్ట్మెంట్లు బూర్ బ్యాంక్, అలాగే సాంప్రదాయ టెలివిజన్ బిజినెస్, వాటిలో ESPN, అలాగే మూవీ స్టూడియో, ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీతో పాటు పలు కార్పొరేట్ విభాగాలకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది. అయితే కంపెనీ గత కొన్ని నెలల నుంచి తమ ఫ్యాన్స్కు అత్యుత్తమమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అందివ్వాలనే ఆలోచనతో ఉంది. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని కస్టమర్లకు మరింత దగ్గర కావాలనుకుంటున్నట్టు గతంలోనే వాల్ట్ డిస్నీ అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపింది. చివరగా 2022లో సుమారు 8,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గత ఏడాది చివరి నాటికి కంపెనీలో సుమారు 2,30,000 మంది పనిచేస్తున్నట్టు కంపెనీ తమ వార్షిక ఫలితాల సందర్భంగా ఉద్యోగుల సంఖ్యను వెల్లడించింది. అయితే ఇటీవల కాలంలో హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కష్టాలు మొదలయ్యాయి. కంపెనీల రెవెన్యూ తగ్గిపోవడంతో పెద్ద పెద్ద స్టూడియోలు కూడా ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి. కాగా డేవిడ్ ఎలిసన్ కంపెనీ పారామౌంట్ స్కైడాన్స్ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఆ స్టూడియో సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉండగా పారామౌంట్ వార్నర్ బ్రదర్స్తో విలీనం తర్వాత వాటాదారుల అనుమతితో పాటు ప్రభుత్వ నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే వెంటనే మరిన్ని కోతలు తప్పవని ఎలినస్ స్పష్టంగా చెప్పారు. ఇదిలా ఉండగా గత వారం సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కూడా తమ కంపెనీలో కూడా వందలాది మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు ప్రకటించింది. మొత్తానికి చూస్తే అమెరికా ఎంటర్టైన్మెంట్ రంగం విషాదంలో కూరుకుపోయిందని చెప్పక తప్పదు.